2025 సంవత్సరం మే నెలలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ గురువుగారిని అడిగి తెలుసుకుందాం. 2025 సంవత్సరం మే నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి చాలా గొప్ప రాశి, చాలా ఉన్నతమైన వాళ్ళు. వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, కాస్త పొట్ట ఎక్కువ ఉంటుంది, మనిషి పొట్టిగా ఉంటాడు, నడుస్తుంటే కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆ కుంభరాశి పొట్ట ఎంత ఉందో అంత ధనం ఉంటుంది, పొట్టలో అంతా మంచిగా ఉంటుంది, చెడంటూ ఉండదు. ఎవరికైనా మంచిగా చేస్తాడు, అంత పొట్ట ఉంటుంది కానీ ఇంతే అన్నం తింటాడు. కానీ ఒకళ్ళకి పెట్టి వాడు తింటేనే వీడు సంతోషపడతాడు. అట్లాంటి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి నుంచి ద్వితీయానికి శని వచ్చాడు, ధనాధిపతి. అన్నీ బాగున్నాయి, కష్టాలు మొత్తం గట్టెక్కినాయి, చివరికి వచ్చేశారు. ఈ చివరిలో ఒక్క సమస్య ఉంది, అనారోగ్య సమస్య మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ అనారోగ్య సమస్య నుంచి తట్టుకొని బయటపడాలంటే ఎంతో జాగ్రత్త అవసరం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని ఏ గ్రహాల వల్ల మీకు సమస్య వస్తుందో దాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడండి. శని ద్వితీయంలో ఉండటం వల్ల ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి గురువు బాగున్నాడు, వ్యాపారం విద్య బాగా సాగుతుంది. కుజుడు బాగున్నాడు, కుజుడు బాగుండటం వల్ల అంతకుముందు మీ ఆస్తి కాదు ఇక రాదు అనుకున్న ఆస్తి మీకు వచ్చేస్తుంది. అన్నదమ్ముల తగాదాల్లో మరి ఆస్తిని పొలాన్ని మొత్తం బీడు చేసి ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎవరికి పనికి రాకుండా చేసుకొని ముళ్ళ చెట్లు మొలిచిన ఆస్తి కూడా మీకు స్వాధీనమవుతుంది. కష్టాలన్నీ పోయినాయి, సుఖాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం బాధ ఎక్కువగా ఉంటుంది, అనారోగ్యం బాధ. అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళకి తప్పక ఇవ్వాల్సి వస్తుంది. తన వృత్తి చేసుకుంటానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఎక్కడ తొందరపడబాకండి, మీకు అన్ని విధాలా మేలు జరుగుతుంది. ఈ ఒక్కసారి కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. శనికి 19,000 జపం చేయించి నల్ల నువ్వులు దానం ఇవ్వండి, మీకు అన్ని విధాలు బాగుంటుంది. మీరు ఎదురు లేని వాళ్ళు అవుతారు. మరి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. సూర్య నమస్కారాలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్య నమస్కారాలు చేయండి. బియ్యపు రవ్వ పంచదార కలిపి మరి గోడల వెంబడి వేయండి. ఇవన్నీ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, తొందరపడకూడదు. ఎంత కష్టం వచ్చినా, ఎంత కోపం వచ్చినా కోపాన్ని ఇముడ్చుకోవాలి. పక్క ఇద్దరు పోట్లాడుకుంటుంటే నిన్ను తిట్టాడని అనుకుంటావు అనుకో, అట్లాగే నిన్ను తిడుతున్నా కూడా నిన్ను కాదనుకోవాలి. అందులో ఇట్లాంటి టైంలో ఎట్లా ఉంటుందంటే, భర్త ఎదటికి రాని భార్య కూడా తిడుతుంది. పోనీ ఇద్దరు ఉండగా తిట్టుకుంటే గొడవ లేదు, నలుగురు ఉండగా తిడుతుంది. అట్లాంటి సమస్య వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు మాత్రం మీ జాతక రీత్యా బాగా జాగ్రత్త పడండి, అంతా బాగుంటుంది. స్వస్తి.